మిత్రులారా, తెలంగాణని మన దేశంలో గేట్వే ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ యొక్క అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఈ మోడీకి ప్రధాన లక్ష్యంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ 10 సంవత్సరాలలో మనం ఇంకొకటి కూడా చూశాం. అదేమిటంటే, తెలంగాణ పరిస్థితి విసుర్రాయి యొక్క 2 రాళ్ల మధ్య ఎలా నలిగిపోతూ వచ్చిందో. ఒక రాయి కాంగ్రెస్ అయితే రెండవ రాయొచ్చేసి బీఆర్ఎస్. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్లు కలిసి తెలంగాణ అభివృద్ధి యొక్క ప్రతి కలని నలిపి నుజ్జునుజ్జు చేశాయి. ఇక ఇప్పుడు సమస్యేమిటంటే, ఈ ప్రాంతం కాంగ్రెస్ పంజాలో పూర్తిగా చిక్కుకుపోయింది. మొదట బీఆర్ఎస్ మహాదోపిడి, ఇప్పుడు కాంగ్రెస్ యొక్క చెడు దృష్టి. అసలీ పరిస్థితి ఎలా ఉందంటే, నూతిలోంచి మనం బయటపడి గోతిలో పడినట్లుంది. ఇక కాంగ్రెస్కైతే మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు 5 సంవత్సరాలు కూడా ఎక్కువే. కాబట్టి ఇక్కడ ఎంత ఎక్కువ సంఖ్యలో బీజేపీ ఎంపీలు ఎన్నుకోబడి వస్తే అప్పుడు కాంగ్రెస్ కూడా తన ఇష్టారాజ్యంగా పనిచేయడానికి చాలా కష్టమవుతుంది. అందుకే ఈసారి తెలంగాణలో అన్ని లోకసభా స్థానాల్లోనూ బీజేపీ యొక్క కమలం వికసించాలి. మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజల సమస్యలు నేరుగా నా వరకు ఢిల్లీకి చేరాలనుకుంటే, దానికోసం నాకు మొత్తం నియోజకవర్గాలు గెలిపించుకొనొస్తే నాకు చాలా మద్దతు లభిస్తుంది. దానివల్ల నేను మీకు మంచి సేవ చేయగలుగుతాను. ఇక్కడ బీజేపీ యొక్క ఎంపీ ఉంటే మీ సమస్యలు, మీ ఆశలు, కోరికలు ఎంతో వేగంగా నా వరకు చేరగలుగుతాయి. ఇక నేను మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా, మీ ఈ ఆశల్ని పూర్తి చేయడం కోసం నేను పగలు రాత్రిని ఒకటి చేస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.